నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆదిలాబాద్లో ప్రేమ జంటకు వివాహం. వధువులను ఆశీర్వదించిన జోగు ప్రేమేందర్. ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన కంపెనీ. పొదుపు పేరుతో లక్షలు వసూలు. నెల్లూరులో వేడెక్కుతున్న రాజకీయాలు. వైసీపీ మద్దతుతో పోలీసుల వేధింపులు. చౌటుప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ధర్నా. లంచగొండి సబ్ రిజిస్ట్రార్లపై నిరసనలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తీర్పెల్లి గణేష్ దేవాలయంలో నిరుపేద ప్రేమ జంటకు వివాహం జరిపించారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు బాలశంకర్ కృష్ణ, శశికళ, కవిత, జిల్లా బాధ్యులు మిట్టు రవి, ప్రఫుల్ యాదవ్, దొంతుల ప్రవీణ్, చరణ్ గౌడ్, కర్నేవార్ గణేష్, రామకృష్ణ పాల్గొన్నారు. सर्वं मनीषाणाम् ओम शांति 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 ओम शांति 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 अदभ्यायां दक्षिणपादेन अधः ओम महिमोम हिरण्यवर्णां हरिणे सुवर्णं रजताश्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं అడ్డం రాకు ప్లీజ్, అడ్డం రాకండి ప్లీజ్. अरे मनोलो को फोटो दे। ओम कल्याणवाचकाले ओम मंगल्यं तन्तुधामेन मोदेवन हेतुना संदेवत्यानुपदे संदेव शरधां शरं मांगल्यधारणादे सुमुहूर्तो सुमुहूर्तो शुभो नवानां ग्रहाणां अत्यन्ता शुभफलव्याप्तिरस्सो अरे तवलो गातं जग्धाया गातं जग्नो यज्ञपदे दैवीं स्वस्वरस्वन स्वस्वरमानुषेभ्यः ప్రభాకర్ అలాగే గుప్తాపూర్కు చెందిన కొంటే రేణుక మరి ఇద్దరు యువజంటను యువ ప్రేమికులను మరి ఈరోజు యువజన సంఘాలు ఏకం చేసి వారి వివాహాన్ని మరి స్థానిక చైర్పర్సన్ అన్న ప్రేమేందర్ గారి నేతృత్వంలో ఈరోజు వారికి తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఏదైతే యువజంటను మరి ఈరోజు యువజన సంఘాలు ఒక్కటి చేసి దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇరువైపులా కూడా వారికి తల్లిదండ్రులు లేకపోవడం, నానే వాళ్ళు ఎవరు లేకపోవడంతో యువజన సంఘాల సమితి ఏదైతే పెద్దలు సత్యరాజు గారు, బ్రహ్మారెడ్డి గణేష్ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి వారికి కూడా అన్ని సంఘాల పక్షాన కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ యువజంట యువ ప్రేమికులు మరి కలకాలం బాగుండాలని చెప్పేసి ఒక కొత్త జీవితానికి నాంది పలికి అందరి మన్ననలు పొందుతూ మరి తన జీవితానికి ఒక బాసటగా నిలిచి కొత్త తరానికి గుంతగా నిలవాలని చెప్పేసి మరి మరోసారి అన్ని యువజన సంఘాలు ఏవైతే సంఘాలు అవసరమైందో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుతూ ఆ యువజంటకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నేత్రాధికారుల సంఘం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నేత్రాధికారుల సంఘం అధ్యక్షుడు ప్రతాప్గిరి ప్రసాద్ పాల్గొన్నారు. ఆధునిక కాలంలో కంటి చూపు సమస్యలు, కంటి జబ్బులు నివారణ, చికిత్స, నూతన విధానాలపై హన్మకొండలో శరత్ మ్యాక్ఫీ విజన్ ఐ హాస్పిటల్ సదస్సును నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ రవికుమార్, తెలంగాణ రాష్ట్ర నేత్రాధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కోశాధికారి రమేష్ పాల్గొన్నారు. రైట్.
మల్లారెడ్డి గారు, వేణుగోపాల్, రాజేశ్వర్, రాంబాబు మీతో ఫోటో కోరుకుంటున్నారు. వాళ్ళ బ్యాచ్మెట్స్ లింగేశ్వర్ బ్యాక్ భాస్కర్ రెడ్డి గారు రండి. ప్రపంచ మధుమేహ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ఆప్థాల్మిక్ ఆఫీసర్ సంఘము మరియు శరత్ మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో వరంగల్లో హన్మకొండ జిల్లా ఆఫీసర్స్ క్లబ్లో ఈరోజు రాష్ట్ర స్థాయి కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర 33 జిల్లాల రాష్ట్ర ఆప్థాల్మిక్ ఆఫీసర్లు ఈ యొక్క సిఎంఈ ప్రోగ్రాంకు రావడం జరిగింది. తర్వాత శరత్ హాస్పిటల్ నుండి డాక్టర్ శరత్ గారు, మిగతా 8 మంది లెక్చరర్స్ ఈ విధంగా సిఎంఈ ప్రోగ్రాంలో వాళ్ళు పాల్గొని గ్రామీణ స్థాయిలో కంటి వ్యాధులు, కంటి జాగ్రత్తలపై, కంటి నివారణ చర్యలపై ఈ యొక్క సిఎంఈ ప్రోగ్రాంలో పవర్ ప్రజెంటేషన్ ప్రకారంగా మనము చర్చించుకోవడం జరిగింది. ప్రపంచంలో ఎట్లా ఉంది, భారతదేశంలో ఎట్లా ఉంది, మన తెలంగాణ. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని శ్రీ పాండురంగ విఠలేశ్వర ఆలయంలో కార్తీక మాస ఏకాదశిని జరుపుకున్నారు. తెల్లవారుజామున భక్తులు స్వామివారికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం, అర్చనలు చేశారు. ఈ కార్యక్రమం శుక్రవారంతో ముగియడంతో శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ పూజారి రామశర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కపల్లి సుజాత, పతంజలి యోగ సమితి వ్యవస్థాపక మహాజన్ విశ్వనాథ్, బజరంగ్ దళ్ ప్రముఖ పార్వతీ మురళి పాల్గొన్నారు. ఏకాదశి ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈ రోజున ఈ యొక్క ఉపవాసము చేస్తే, స్వామి వారికి అభిషేకము చేస్తే ఆ యొక్క సంవత్సరం చేసినంత పుణ్య ఫలితం మనకు కలుగుతుంది. గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర ఏవచ ఆగతా సుఖ సంపత్తి పుణ్యోహం తమ దర్శన. పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి తెలియక కానీ ఏదైనా సరే తప్పు చేసి ఉంటే ఈ యొక్క దైవ కార్యాన్ని తెలిసి తెలియక చేసి ఉన్నా కానీ ఈ దైవ కార్యంలో ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనది రూపం. ఈ రోజున ఈ పాండురంగుడు విష్ణు స్వరూపము, అలాగే అన్ని రాముడు రూపము, అన్ని రూపాలు కూడా 33 సహకారంతో అభిషేక కార్యక్రమము, రుద్రాభిషేకము, పంచామృతాభిషేకము, దాని తర్వాత స్వామివారికి 8 రకాల పుషణతో ఆశీర్వచనము, తీర్థప్రసాదము ఇవ్వడము జరిగినది. ఈ రోజు నిర్మల్ జిల్లా భైంసాలోని ఓ దుకాణ సముదాయంలో ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ రిజిస్ట్రేషన్ సంఖ్యతో శాఖ ఖాతాదారుల నుండి పొదుపు పేరుతో లక్షలు వసూలు చేశారు. దుకాణం అద్దెలు చెల్లించాలని, డబ్బులు కావాలని ఖాతాదారులు అడిగారు. అయితే సొసైటీ నిర్వాహకులు స్పందించకపోవడంతో పొదుపుదారులు ఆందోళన పడుతున్నారు. పనిచేశాము. దీనిపైన మీరు డైలీ డిపాజిట్ కట్టడం వలన మీకు డైలీ డిపాజిట్ కట్టారనుకో సంవత్సరానికి మీకు 100, 50 నుంచి ప్రారంభమవుతుంది అన్నారు. 200, 500, 1000 రూపాయలు కూడా కట్టేస్తున్నారు. అయితే ఈ విధంగా మీరు సంవత్సరం వరకు కట్టాలనుకో మీకు దానికి కలిపి 3000 రూపాయలు, నేను 200 కట్టినామనుకో 3000 రూపాయలు కల్పిస్తామన్నారు. దానికి కూడా అదే సరే మనం కలిపేస్తున్నాయి కదా, సంవత్సరం వరకు కట్టాము, మళ్ళీ లోన్ కూడా ఇప్పిస్తామన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ముద్రా లోన్ నుంచి. కానీ డైలీ మీరు కంపల్సరీ కడితే బాగుంటుంది అని ఇది చేశారు. అయితే మేము సంవత్సరం వరకు కట్టాము. సంవత్సరం తర్వాత కూడా మా డబ్బులు
డిపాజిట్ చేశాము, దాంట్లో డైలీ పోయేది. కానీ అయిపోయిన తర్వాత మా డబ్బులు మాకు ఇవ్వాల్సింది కానీ కోరొస్తే ఒక 2-3 రోజులు పడుతుంది అన్నాడు. మళ్ళీ తర్వాత 2-3 రోజుల తర్వాత పాస్బుక్ ప్లస్ మా బ్యాంక్ అకౌంట్ది అక్కడ పాస్బుక్ 2 తీసుకెళ్ళి మీ కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అయిన తర్వాత ఒక వారం రోజుల లోపల తెచ్చిస్తామన్నారు. అయితే మళ్ళీ వారం తర్వాత ఫోన్ చేస్తే కూడా బాగా ఉన్నాయి, కొద్దిగా టైం పడుతుంది అన్నాడు. మరి 15 రోజులు టైం అడిగాడు, 15 రోజులు కూడా టైం. ముద్రా బ్యాంక్ మళ్ళీ ప్రజలను ఎలా మోసం చేయాలనో గుర్తు తెచ్చుకునేందుకు మళ్ళీ ఏ విధంగా ప్రజలను మోసం చేసి మనం బురిడి కొట్టించి చిన్న వ్యాపారులను, అతి చిన్న వ్యాపారులను 100 రూపాయలు జమ చేసుకొని మీకు 36,000 రూపాయలు వస్తున్నాయి. దానికి 1500 కలిపి మీకు 40,000 రూపాయల దాకా మేము అమౌంట్ ఇస్తున్నాం. రోజు 100 రూపాయలు నేనే మీ దగ్గరకు వస్తున్నాం, మీ దగ్గరనే వసూలు చేస్తున్నాం. మీకు ఏం డోకా లేదు. ముద్ర పేరు చూస్తే సెంట్రల్ బ్యాంక్ పేరు, ప్రజలను మోసం చేయడానికి పేరును యూజ్ చేసుకున్నారు, మోసం కూడా అట్లనే చేశారు. చిన్న వ్యాపారాలను మోసం చేయట్ల మరొకసారి వీళ్ళు ఏ విధంగా ప్రజలను మోసం చేయొచ్చు. పెద్దలు కాదు, లక్షలు కాదు, కోట్లు కాదు, ఎన్నో ఉన్నాయి. చిన్న వ్యాపారులను తొందరగా మనం మోసం చేసే పద్ధతి ఏమన్నంటే ఒక గవర్నమెంట్ పేరు చెప్పుకోవాలి, ఇది బ్యాంక్ అనాలి, మోసం చేయాలి, తినాలి, పక్కకు జరగాలి అంతే. కానీ చాలా బాధపడే వాళ్ళు ఎవరు అంటే చిన్న వ్యాపారులు. వాళ్ళు చెప్పుకోలేరు, అరే పోతామైతే మన కర్మ గింతే అని చెప్పి చప్పుడేకుంటారు. ఆ విధంగానే జరిగిపోతుంది. ఇంతే ఈ మోసం అనేది గవర్నమెంట్ ఈ పాటికైనా కానీ తెచ్చుకోరు. మీరు ఎందుకు ఈ ముద్ర లోన్ జరుగుతుంది? సంవత్సరంన్నర నుంచి ఇటువంటి వ్యాపారం జరుగుతూనే ఉండేది. బోర్డు పెట్టుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? ఎవరు రెస్పాన్సిబుల్? ప్రజల ఎవరు అడగాలి? అరే ఇది గవర్నమెంట్ అని అందరూ అనుకుంటారు, కానీ ఇది గవర్నమెంట్ కాదు. దాన్ని చూసేటోళ్ళు లేరు. వసూళ్ళు అయితే జరిగిపోతున్నాయి. లక్షలు వసూలు చేస్తారు. మనిషికి ఒక 5,000, 10,000, 20,000, 30,000 ఇట్లా జమ చేసుకుంటే ఎన్ని కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఏమన్నా అంటే మాకు కేసు అయింది, కానీ ఆడ బాధపడే వాళ్ళు ఎవరు? చిన్న. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని వర్షపు నీటితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుక్కపట్నం ఎస్ఐ నరసింహుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. రోడ్డు మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు ద్విచక్ర వాహనాలు మినహా ఏ ఇతర వాహనాలు ఈ దారి గుండా ప్రయాణం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఏమి చేసినా ఉండదమ్మా, ఏం చేయనా ఉండదన్నా. ఉండదంటే ప్రస్తుతానికి నీళ్ళు దీని ముందు పడకుండా దీనికి వెయిట్ ఇవి వస్తున్నాయా ఆ ట్రాఫిక్
అనంతపురం జిల్లా నల్లమడలో సిరిధాన్యాల సాగు వాడకం ప్రజారోగ్యంపై డాక్టర్ ఖాదరవలి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బహుళజాతి కంపెనీలకు ప్రభుత్వాలు లోబడి పారిశ్రామిక ఆహారానికి జనానికి అలవాటు చేస్తున్నాయన్నారు. చిరుధాన్యాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎవరూ చెప్పడం లేదన్నారు. రిఫైన్డ్ ఆయిల్ వాడడం వల్ల అనేక మంది పిల్లలు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. వాడుకోవాలన్నా అని ఒక మనకి చాలా మన తలలో చాలా ప్రశ్నలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. మన ఈ సందేహాలు మనం నివృత్తి చేయడం కోసం వెనకాల ప్రధానంగా తన కృషి చాలా విలువైంది. ప్రజా ఆరోగ్యంలో ప్రధానంగా ఇప్పుడు మనం ఆరోగ్యం కాపాడుకోవడము, తర్వాత ఎక్కువ ఖర్చులు లేకుండా మన దగ్గర ఉన్న ఆహారం అంటే చిరుధాన్యాలు ముందు దీని వెనకాల మనం దైనందిన ఆహారంలో వినియోగించుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. నమస్కారాలు. మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర సంప్రదాయాల్ని మన దేశీయ పద్ధతుల కంపెనీల వ్యవస్థ అంచెలంచెలుగా కంతులుగా దోపిడీ చేస్తూ మన కళ్ళ కిందనే మన మూక్కుల కిందనే మన పదార్థాలని, మన పద్ధతుల్ని, మన సంప్రదాయాల్ని, ఇవన్నీ మంచివి కాదు, మీకేమీ తెలియదు, మీరు మూర్ఖులు, వెనక్పడిన వాళ్ళు, ప్రగతి కావాలి, సైన్స్ కావాలి, వైజ్ఞానికంగా మీరు జీవించట్లేదు, 1 ఎకరాలో 40 క్వింటల్ పంట పండించే విజ్ఞానం మా దగ్గర ఉంది, ఒక ఆవుకు 30 లీటర్లు పాలిచ్చే బయోటెక్నాలజీ మా దగ్గర ఉంది, ఒక్క ఏమీ పండని చోట డ్యాములు కట్టి నీళ్లు తెచ్చి ఎరువులు వేసి చెరుకు పెంచి చక్కెర తయారు చేసి మీ నోట్లో వేస్తాం 15 రూపాయల కేజీకి. ఇలా అనేక రకాలైన అంశాల్ని మనకేదేదో మేలు చేస్తున్నాము అనే ఒక ధోరణిలో ఈ గవర్నమెంట్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని మెల్లిమెల్లిగా ఈ కంపెనీలు మన దేశాన్ని గడిచిన 70 సంవత్సరాలుగా ఇంకా పాలన చేస్తున్నాయి. మనల్ని మన దేశ సంపద. నెల్లూరు జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ నేతల మద్దతుతో తమపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని మాజీ కార్పొరేటర్ కప్పిర శ్రీనివాసులు అన్నారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యానికి పాల్పడిన కత్తి శ్రీనివాసులను నెల్లూరు రామచంద్రారెడ్డి హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు అపోలో హాస్పిటల్కు తీసుకువెళ్లారు. విశాఖ జీవీఎంసీ పరిధిలో 31, 61వ వార్డులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 31వ వార్డులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సహా పలువురు స్థానిక లీడర్లతో కలిసి బూతులను సందర్శించారు. టీడీపీ అభ్యర్థిని మినహా రిలీవర్ని కూడా వెంట రానివ్వడం లేదని మహిళా నాయకురాలు అనంతలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పోలీసులు స్పందించి వైసీపీ నేతలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఫ్లాట్లు, వ్యవసాయేతర భూముల క్రయ విక్రయాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధర్నా చేపట్టారు. రిజిస్ట్రేషన్ల విషయంలో సబ్ రిజిస్ట్రార్ లంచాలు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్న ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయమంటే లంచాలు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. కార్యాలయంలో ప్రభుత్వ వ్యక్తులు కాకుండా ప్రైవేటు వ్యక్తులు పని చేస్తున్నారని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ చేయడం లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. దానికి విరుద్ధంగా వేరే విధంగా చేస్తున్న దానికి నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా అమ్మకందారు కొనుగోలుదారుల మధ్యలో స్లోగన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఐక్యత, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఐక్యత, సబ్ రిజిస్ట్రార్ మండి వైఖరి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేట్ సిబ్బందిని వెంటనే, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేట్ సిబ్బందిని వెంటనే. చౌటుప్పల వ్యవసాయేతర భూములు, చౌటుప్పల్లోని లేఅవుట్లు, చౌటుప్పల గత గ్రామ పంచాయతీ లేఅవుట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేయట్లేదని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ముందు రియల్ ఎస్టేట్ ఐక్యమత్యంతో ఇక్కడికి వచ్చి ధర్నా కార్యక్రమం చేస్తున్నది. ముఖ్యంగా ఏమిటంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ తీసుకొచ్చి వ్యవసాయ భూములు ఎట్లయితే పారదర్శకంగా రిజిస్ట్రేషన్ జరుగుతూ అక్కడ ఎలాంటి అవినీతి లేకుండా ఎంఆర్ ఆఫీసులో ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయితే అప్పుడైతే పాస్బుక్ వచ్చే విధంగా ఇక్కడ కూడా ఒక ప్లాట్లని రిజిస్ట్రేషన్ చేసే ముందు ఆ కొనుగోలుదారు అమ్మకందారు మధ్యలో ఉన్న దళారీలు కానీ మధ్యలో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు కానీ వాళ్ళు ఏదో ఒక చిన్న షాక్ తోటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి పోతే తను ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్కి చాలని కట్టి వారు పారదర్శకంగా రిజిస్ట్రేషన్ చేయమంటే ఏదో వంక పెట్టి వారికి అనఫిషియల్ డబ్బులు తీసుకున్న దానికి బాధపడుతూ నిజంగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి జరుగుతుంది, సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి జరగొద్దనే ఉద్దేశంతో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం చెప్పేది ఒకటి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ అధికారులు చేస్తున్నారనే ఉద్దేశంతో అధికారులు ఇక్కడ ప్లాట్ల రిజిస్ట్రేషన్ అన్ని విధాల గతంలో ఎట్లయితే జరిగిందో ఆ విదేశంతో రిజిస్ట్రేషన్ చేయాలని, లేని పక్షంలో అధికారుల మీద ఆ విధంగానే యథావిధిగా రిజిస్ట్రేషన్ కొనసాగాలని దీని యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ప్రభుత్వ జీతం తీసుకొని ప్రభుత్వ ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి తన యొక్క ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రతి డాక్యుమెంట్కు డబ్బులు తీసుకొని వారు రిజిస్ట్రేషన్ చేస్తున్న కార్యక్రమంలో ముఖ్యంగా సామాన్య పేద ప్రజలు ఈరోజు కనీసం రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యాపారులు చాలామంది కూడా పట్టభద్రులుగా ఉండి ఎలాంటి జీవనోపాధి లేకుండా తన కుటుంబ పోషణార్థం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎంచుకొని వారి కుటుంబ పోషణని కుటుంబ పోషణ నిమిత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎంచుకొని ముందుకు పోతున్న తరుణంలో ఇలాంటి అధికారుల వల్ల కూడా వారి కుటుంబానికి చాలా ఇబ్బందులు. సుమారు తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షలు 20 లక్షల వరకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుటుంబాలు ఉంటారు. గతంలో ఈ రియల్ ఎస్టేట్ యాజమాన్యం తీసుకున్న స్టెప్కే ప్రభుత్వం ధరణి పోర్టల్కు కొంచెం వెసులుబాటు కల్పించి ఈ ప్లాట్లకు సంబంధించిన వ్యవహారంలో స్లాట్ బుకింగ్ ఉండే గతంలో అది తొలగించి ఓన్లీ వ్యవసాయ భూములకే పరిమితం చేయడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వ పరంగా కానీ వ్యవహార పరంగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా. అమలాపురం రూరల్ ఇదరపల్లి గ్రామంలో డ్రైనేజీ సమస్య వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని జనసేన అధికార ప్రతినిధి కొప్పుల నాగమానస తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, డ్రైనేజీలు నీట మునిగాయని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం చేయవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామ సమస్యలు పరిష్కరించి రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ వ్యవస్థలో ఉంది.
సేమ్ వాళ్ళు చెప్పండి, మీ సంవత్సరం మాకు వినాదం చేసినట్టు. సమస్యలు చెప్పండి అమ్మ, మీ వార్డు సమస్యలు చెప్పండి. ఇప్పుడు అక్కడ చెప్పండి. 4 సంవత్సరాలుగా డ్రైన్ తో చాలా పోరాడుతున్నామండి. డ్రైనేజీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. టైఫాయిడ్ అని, డెంగ్యూ అని చాలా ఇలాంటివి డిసీజెస్ వస్తున్నాయి. పిల్లలైతే మేము వాటర్ వెళ్ళడానికి లేకపోవడం వల్ల మేము ఇంకుడు గొయ్యలు తీసుకున్నాం. వాటిలో వాటర్ నించుకుంటున్నాం. అవి వాటర్ వెళ్ళడానికి లేదు. ప్రతిసారి అది నిండిపోయినప్పుడల్లా మేము వాటర్ తోడుకుని బయట పోసుకోవాల్సి వస్తుంది. అది వేయడానికి కూడా ప్లేస్ లేదండి. అవి అందులో పిల్లలు కూడా చాలా మంది ఓకే చెప్పండి. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్. వెళ్ళండి, ఎలా వెళ్తారా? గారు కానీ ఎవరైనా సరే అలాగేనమ్మా, మీరు వెళ్ళండి, మేము చేయిస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా మరి శుభ్రపరచలేకపోవటం వల్ల అనేకమైన చంటి బిడ్డలతో సహా విషజ్వరాలతో, మలేరియా ఫీవర్స్తో, టైఫాయిడ్ ఫీవర్తో, డెంగ్యూ ఫీవర్తో అనేకమైన ఇబ్బందులకి గురవుతున్నారు. అయితే ఈ యొక్క వార్డు మీద దృష్టి పెట్టి ప్రజల కోసం జనసేన పార్టీ ఎక్కడైతే సమస్య ఉంటుందో వాళ్ళు ఓట్లేసినా వేయకపోయినా వాళ్ళ కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఈ యొక్క డ్రైనేజీ సమస్యను గనక తీర్చకపోతే జన సైనికులందరూ కదలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా అనారోగ్యం పాలవకుండా బాగుపరుస్తామని చెప్పని ఈ యొక్క ప్రజల మధ్యలో నేను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్లో ప్రేమ జంటకు వివాహం, వధూవరులను ఆశీర్వదించిన జోగు ప్రేమేందర్. ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన కంపెనీ, పొదుపు పేరుతో లక్షలు వసూలు. నెల్లూరులో వేడెక్కుతున్న రాజకీయాలు, వైసీపీ మద్దతుతో పోలీసుల వేధింపులు. చౌటుప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ధర్నా, లంచగొండి సబ్ రిజిస్ట్రార్లపై నిరసనలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.